ఆగండి ఆగండి, మీలో ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు అయితే మా మాస్టర్ వచ్చేసి ఇలాంటి టిప్స్ ట్రిక్స్ అలాంటివి ఏమీ మాకు చెప్పలేదు. ఎక్స్పీరియన్స్ని బట్టి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను. అవి మీతో అయితే షేర్ చేస్తాను. శారీస్కి క్రాస్ తీయడం అయితే నేర్చుకుందాము. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ని సపరేట్ చేయాలి కాబట్టి ఈ రెండు అటాచ్ అయి ఉన్న ప్లేస్ దగ్గర చిన్న ఈ విధంగా ఒక కాట్ అయితే పెట్టుకొని థ్రెడ్ ఒకటి లాగితే ఈ విధంగా అయితే దగ్గరికి వస్తుంది కుచ్చుల్లాగా. దానికి సాయిగా ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంతమంది కొంచెం ఘాటు పెట్టేసేసి రెండు ఫ్యాబ్రిక్ని కలిపి లాగేసేస్తారు. అప్పుడు పోగులు అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు అవి ఎక్స్ట్రా మళ్ళీ కట్ చేసుకోవాలి. సో దానికంటే ఇదే బెస్ట్ మెథడ్ అని నేను చెప్తాను. కొంతమంది టైలరింగ్ చేసేవాళ్ళు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతారు. ఫాల్ వేయాలి అనుకున్నప్పుడు చాలా చిరాకు పడుతూ ఉంటారు. అలాగే కాటన్ శారీస్ కూడా ఏ విధంగా కట్ చేయాలో నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే షేర్ చేస్తాను. శారీకి కట్టు చెంగు వైపు కూడా మనం క్రాస్ అనేది తీసుకోవాలి. అది ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా ఉంటుంది. క్రాస్ తక్కువగా ఉన్న వైపు నుంచి కట్ అయితే ఇవ్వాలి. అది చెక్ చేసుకోండి ఫస్ట్. క్రాస్ తక్కువ వైపు నుంచి ఇస్తే మనకి క్రాస్ త్వరగా అయితే వచ్చేస్తుంది. లేకపోతే ఇదే విధంగా కట్స్ చాలా ఇచ్చుకుంటూ క్రాస్లోనే తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫైనల్గా చాలా టైం అయితే పడుతుంది. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా మీరు ఎక్స్పీరియన్స్తో అయితే నేర్చుకుంటారు ఖచ్చితంగా. ఈసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఎంతో కొంత మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం చిన్న లైక్ అయితే చేయండి. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి వీడియోస్ అయితే చెక్ చేయండి. ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు కూడా మీకు కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను.